మద్దూరు మద్దూరు గ్రామంలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఇది చోరీ జరిగింది అని ఒక కేస్ మన దగ్గర వచ్చింది. ఇప్పుడు ఉన్న ఈఓ ఇచ్చిన కంప్లైంట్ మేరకు క్రైమ్ నంబర్ 1019/2025 under section 305E, 3162, 3164, 3165 and 317 of BNS సెక్షన్స్లో ఈ కేసు ఫైల్ చేయడం అయింది. ఈ కేసులో చాలా తొందరగా విదిన్ ఎ పీరియడ్ ఆఫ్ 1 వీక్, ఒక వారం లోపల ఈ కేసుని డిటెక్ట్ చేసి ముగ్గురు అక్యూజ్ని ఈరోజు బేసికలీ అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ అక్యూజ్డ్ నుంచి అంతా స్టోలన్ ప్రాపర్టీ కూడా రికవరీ చేయడం జరిగింది. సో ఈ అన్ని ఇన్సిడెంట్ జరిగింది సుమారు 6 months బ్యాక్. అప్పుడు ఉన్న ఈఓ అండ్ అప్పుడు ఉన్న ప్రీస్ట్ బేసికలీ వాళ్ళు ఇద్దరు ఒక కాన్స్పిరసీలో అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి వారి వెండి ఆభరణాలు అది తీసేసి చోరీ చేసి ఆ వెండి ornaments-ని వెళ్ళి ఒక జ్యువెలర్కి అమ్మేశారు. ఇది బయటకి పడింది ఇప్పుడు వైకుంఠ ఏకాదశి రోజు. సో బేసికలీ ఆ ఆలయంలో సంవత్సరంలో 2 సారి, సంక్రాంతి ఒకటి అండ్ వైకుంఠ ఏకాదశి ఒకటి, అప్పుడే మాత్రమే ఈ వెండి ornaments-ని బయటకి తీసుకొని వస్తారు దేవుడికి. సో అప్పుడు అది యాక్చువల్ వెండి ornaments అక్కడ లేదు అండ్ ఫేక్ వెండి ornaments తీసుకొని వచ్చారు. అది నోటీస్ చేసి ప్రెజెంట్ ఈఓ స్టేషన్కి వచ్చి మనకి పెటిషన్ ఇచ్చారు. ఆ పెటిషన్ మేరకు ఈ కేసు ఫైల్ చేయడం జరిగింది. అప్పుడు ఉన్న ఈఓ, సో ఇది జరిగింది సుమారు 7 to 8 months బ్యాక్. సో అప్పుడు ఉన్న ఈఓ అండ్ ప్రీస్ట్ అర్చకు తర్వాత ముగ్గురు అక్యూజ్డ్, థర్డ్ అక్యూజ్డ్ వచ్చేసరికి ఒక జ్యువెలర్. సో ఎక్కడికి వాళ్ళు వెళ్ళి ఈ వెండి ఆభరణాలని సేల్ చేశారు. సో ఈ కేసులో వచ్చేసరికి ఇప్పుడు ముగ్గురు అక్యూజ్డ్ మనకి. A1 వచ్చేసరికి మామిడి కృష్ణ కిషోర్, హూ ఇస్ ద ప్రీస్ట్ దేర్, అర్చక అవుతారు. A2 వచ్చేసరికి భగవతం వెంకట్ నరసయ్య, హూ వాజ్ ద దెన్ ఈఓ. సో వీడు 31st July 2025 రిటైర్డ్ అయిపోయి ఇప్పుడు ఉన్న ఈఓకి చార్జ్ ఇచ్చారు. కానీ ఈ వెండి ఆభరణాలు హ్యాండ్ ఓవర్ చేయడం జరగలేదు. బికాజ్ అక్కడ ఉన్న వెండి ornaments వర్ నాట్ ద రియల్ ornaments, అక్కడ ఉన్న ornaments ఫేక్. A3 వచ్చేసరికి దూదేకుల పెద్ద హుసేనయ్య, హీఈస్ అ జ్యువెలర్ ఆలగడ్డలో. సో అక్కడికి తీసుకువెళ్ళి ఈ వెండి ornaments-ని సేల్ చేయడం జరిగింది. కాబట్టి హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది అక్యూజ్డ్. సో ఈ ముగ్గురిని ఈరోజు అరెస్ట్ చేసి ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీకి తీసుకొని వెళ్తాము. వాళ్ళ దగ్గర నుంచి 5 kg 800 grams ఆఫ్ సిల్వర్ సీజ్ చేయడం జరిగింది, స్వాధీనం చేయడం జరిగింది. ఈ స్వాధీనం అయిన వెండి విలువ సుమారు 14,76,000. అండ్ విదిన్ 1 వీక్ ఈ కేసుని సక్సెస్ఫుల్లీ డిటెక్ట్ చేశారు,
కాబట్టి ఎస్డిపిఓ ఆలగడ్డ, సిఐ ఆలగడ్డ రూరల్ అండ్ ఎస్ఐ చాగల్మరి, they have done very successful work in this case. So while I would like to congratulate all three of them as well.